పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అది సక్రమైనది కాదు, అక్కడ అన్యాయం జరిగింది అని ఆ పవన్ కళ్యాణ్ గారు కనుక భావిస్తున్న జరిగితే వారు వెంటనే దాని మీద ఆ విషయం పరిష్కారానికై ఆ యొక్క దాన్ని సరిదిద్దటానికై వెంటనే చర్య తీసుకోవటానికి ఏమాత్రం కూడా వెనకాడనే వ్యక్తి. మాటలే కాదు, చేతలు కూడా చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాను, వారు చెప్పేది చేసేది రెండు ఒకే రకంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి చాలా తక్కువగా మనం చూస్తాం. Even after becoming a deputy CM of AP also, he has been continuing with the same spirit. He is doing help to the poor and the society who are in dire need of hope. ఈ వృత్తే అని కాదండి, ఏ వృత్తిలోనైనా కేవలం కొంతమంది సక్సెస్ అవుతారు. సీనియర్ ఆఫీసులో చేయటం అవసరమే, కానీ చాలా లిమిటెడ్ పీరియడ్గా చేయాలి. అంతేగాని ఒక బానిసలాగా సంవత్సరాల తరబడి సీనియర్ దగ్గర చేయటము, అవతల వ్యక్తులతో సమానంగా పోటీ పడకపోవటానికి కారణం అనేది, సక్సెస్ పొందలేకపోవటానికి కారణం అనేది సబ్జెక్ట్ కన్నా కూడా మనీ అనేది ఎలా సంపాదించాలి అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది జరుగుతుంది. మనం తప్పు చేయనప్పుడు, మనం చేసే పని సరి అయినది అయినప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదా అవమానముగా భావించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక దాంట్లో విజయం పొందకపోవడానికి కారణం అతనే కారణం, వేరే ఎవరూ కాదు. నేను విజయం పొందకపోవటానికి ఒక అడ్వకేట్గా ఇక్కడ సంపాదన అనేది ముఖ్యం కాదు సార్. అందరికీ ఏ వ్యక్తి కూడా గొప్పగా ఉండాలనే ఉంటుంది. అవకాశాలు రాకపోవటమే నేను ఈ విధంగా ఉండడానికి కారణం అని నేను చెప్పగలుగుతాను. ఆ రోజుల్లో చాలా గొప్పగా లాయర్ అంటే చాలా విలువ, గొప్ప పేరు అన్నీ ఉండేవి. ఏదైనా మనం ఇష్టపడి చేసేటప్పుడు ఆ పనిలో కష్టం కూడా ఉంటుంది. ఆ కష్టాన్ని మనం భరించాలి. భరించినప్పుడే ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆటోకి వెళ్ళటానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి సందర్భాల్లో కూడా నేను ఏనాడు కూడా అరే ఎందుకు వచ్చాను ఈ ప్రొఫెషన్లోకి, వేరే దాంట్లోకి వెళ్తే బాగుండేది ఆర్థికంగా నా పరిస్థితి అని. మనకి ఇష్టమైన దాన్ని కష్టమైనా చేయాలి. ఆ 1000 రూపాయలతో సర్వైవ్ అవ్వడం, అన్ని ఖర్చులను బేర్ చేయడం అనేది చాలా కష్టమైంది. ఒక జడ్జిగా అవుదామనే ఉద్దేశంతో, కోర్టు ఆఫీసర్ జడ్జిగా అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రొఫెషన్ రావడం అనేది జరిగింది. స్టార్టింగ్లో వాస్తవంగా నాకు అవకాశం వచ్చింది, కాకపోతే అక్కడ ఆ రోజు కానీ అప్పటికి నా యొక్క ఏజ్ బార్ అవటం వల్ల ఆ అవకాశాన్ని కూడా నేను వదులుకోవాల్సిన సందర్భం వచ్చింది. నువ్వు సక్సెస్ఫుల్ లాయర్గా ఎదగాలంటే ఏ అయినా ఆఫీసులోనైనా కానీ ఎక్కువ సంవత్సరాలు పని చేయకూడదు, మినిమం నాలెడ్జ్ చూసుకోవాలి. సార్ నమస్కారం రాఘవయ్య గారు. నమస్తే అండి. సార్ మీరు న్యాయవాద వృత్తిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, అలాగే మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను ఈ వృత్తిలోకి రావటం 25 సంవత్సరాల కింద జరిగిందండి. నేను బీకామ్ LLB చేశాను నాగార్జున యూనివర్సిటీ నుంచి. అదేవిధంగా LLM కార్పొరేషన్ లాలో చేశాను, అది మహాత్మా గాంధీ కాలేజ్ హైదరాబాద్ చేశాను. ఈ వృత్తిలో చాలా తక్కువ మంది మాత్రమే అనుకున్న స్థానంలో మరియు పేరు గడించారు, దానికి కారణం ఏమనుకోవచ్చు సార్? సార్ ఈ వృత్తే అని కాదండి, ఏ వృత్తిలోనైనా కేవలం కొంతమంది సక్సెస్ అవుతున్నారు. దానికి కారణాలు సరి అయిన అవగాహన, తర్వాత శ్రమ, ఒక రకమైనటువంటి కంటిన్యూగా ఒక ప్లాన్ అనేది లేకపోవటం, హార్డ్ వర్క్ అనేది లేకపోవటం. కానీ ఏ వృత్తిలోనైనా కానీ సరి అయిన ప్లాన్తో
హార్డ్ వర్క్తో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని పొందే అవకాశం ఎంతైనా ఉంది. న్యాయవాది వృత్తిలో మీరు కనుక వేరే ఆఫీస్లో కొన్ని సంవత్సరాలు జూనియర్ న్యాయవాదిగా వర్క్ చేయాల్సి వస్తుంది అనుకుంటే ఆ విధంగా చేయడం అవసరమే అంటారా? అంటే ఈ విషయం ఇప్పుడు జరుగుతున్న ప్రకారంగా చూస్తే చాలామంది ఈ వృత్తిలోకి వస్తున్నారు, తర్వాత ఆఫీసులో జూనియర్గా చేరుతున్నారు, కానీ చాలా తక్కువ సమయంలో బయటకు రావటం అని జరుగుతుంది. కానీ ఇలా చేయటం కొంతవరకు సరి అయినదే. సంవత్సరాల తరబడి సీనియర్ ఆఫీస్లో చేయటం వలన ఆ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక కేసు వచ్చిందనుకోండి, దానికి సంబంధించి రీసెర్చ్ అనేది అవసరమైంది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక జూనియర్గా ఏం చేస్తాము, కొంతవరకు ఏది కేసులో అటెండ్ అవటం చేయటం అంతవరకే చేస్తాం. దాని మీద ఫుల్ రెస్పాన్సిబిలిటీ, ఫుల్ రీసెర్చ్ అనేది చేయటం జరగదన్నమాట. అలా కాకుండా ఒక సంవత్సరం ఏదో ఉన్న సీనియర్ ఆఫీస్లో చేసేసేసి బయటకు వచ్చేసి మనకి ఏదైనా కేసులు బ్రీఫ్లు వచ్చినప్పుడు దాని మీద పర్సనల్గా రీసెర్చ్ అనేది, పర్సనల్గా హార్డ్ వర్క్ చేయటం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశ ప్రకారంగా సీనియర్ ఆఫీస్లో చేయటం అవసరమే, కానీ చాలా లిమిటెడ్ పీరియడ్గా చేయాలి. అంతేగాని ఒక బానిసలాగా సంవత్సరాల తరబడి సీనియర్ దగ్గర చేయటము, ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేయటము, తర్వాత వచ్చి సరిగైన వాళ్ళు అవకాశం ఇవ్వకపోవటము, మన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం లేకపోవటం, అవన్నీ తెలుసుకుని బయటకు వచ్చేపాటికి చాలా వరకు టైం వేస్ట్ అవ్వటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫండమెంటల్స్గా మనం ఏమిటి, వకాలత్ ఏంటి, ఎలాగా ఏంటి, పార్టీస్ ఎవరెవరు ఉంటారు, కోర్టు ప్రొసీజర్ ఏంటి అని ఒక మినిమం నాలెడ్జ్ని సంపాదించడానికి ఒక సంవత్సరం పాటు సీనియర్ ఆఫీస్లో చేయటం, తర్వాత వచ్చి మనం ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసుకోవడం అనేది ఎంతైనా అవసరమని నా అభిప్రాయం. మీరు చెప్పినట్లుగా 25 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో ఉన్న ఏ న్యాయవాది అయినా సరే ఒక స్థాయిలో సెటిల్ అయిపోయేవాళ్ళు. కానీ మీరు అవేమీ పొందలేకపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు సార్? సార్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక వృత్తిలో ఒక వ్యక్తి లేదా ఒక వ్యాపారంలో కానీ విజయం సాధించకపోవటానికి, లేదంటే అవతల వ్యక్తులతో సమానంగా పోటీ పడకపోవటానికి కారణం అనేది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ వృత్తిలో న్యాయవాదిగా సక్సెస్ పొందలేకపోవటానికి కారణం అనేది ముఖ్యంగా నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ద మెయిన్ డెఫెక్ట్. Besides this, due to lack of improvement of circle among the people, అంటే మన యొక్క లొకాలిటీలో పరిచయాలు అలా ఇంప్రూవ్ చేసుకోలేకపోవడం ఒకటి. తర్వాత ఒక డిసిప్లిన్, అంటే సబ్జెక్ట్ని యాక్చువల్గా ఈ రోజుల్లో చాలా వరకు సబ్జెక్ట్ కన్నా కూడా మనీ అనేది ఎలా సంపాదించాలి అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది జరుగుతుంది. కానీ అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, దాంతోపాటుగా నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి శ్రద్ధ కానీ ఒక ప్లాను కానీ ఉంటే బాగుంటుంది. అలాగా ఒక రకమైనటువంటి హార్డ్ వర్క్ లేకపోవటం అనేది కూడా చాలా వరకు కారణం. ఈ రోజుకి కూడా కోర్టుకి రావాలంటే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. అలా రావటం ఇబ్బందిగా కానీ అనిపించడం లేదా సార్? డిగ్నిటీ అనేది మనసుకు సంబంధించింది. ఇక్కడ మనం తప్పు చేయనప్పుడు, మనం చేసే పని సరి అయినది అయినప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదా అవమానముగా భావించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు సంపాదించవచ్చు, కానీ అదేవిధంగా నేను సంపాదించలేకపోవచ్చు. దానికి కారణం, ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ ఏదైనా ఒక దాంట్లో విజయం పొందకపోవడానికి కారణం అతనే కారణం, వేరే ఎవరూ కాదు. ఇక్కడ నేను విజయం పొందపోవటానికి ఒక అడ్వకేట్గా నలుగురిలాగా లీడింగ్లోకి రాకపోవటానికి కారణం అనేది నేనే కారణం, వేరే ఎవరు కాదు. ఎలాగంటే, నేను ఒక రిజర్వ్డ్గా ఉండటం, అంటే ఎక్కువగా జనాలతో కానీ మింగిల్ కాకపోవడం, సర్కిల్ ఇంప్రూవ్ చేసుకోలేకపోవటం, అదొక కారణం. బేసిక్గా నేను ఎక్కువ కాలం వేరే సీనియర్లో ఆఫీసులో కూడా చేసేసి ఒక జూనియర్గా చేయటం కూడా కొంతవరకు కారణం. నేను బయటకు వచ్చే సమయానికి నేను నా యొక్క సర్కిల్ ఇంప్రూవ్ చేసుకోవటం కానీ, ఆ బ్రీఫ్స్ని కానీ ఇంప్రూవ్ చేసుకోవటం కానీ, దీనివల్ల ఆలస్యం అవసరం జరిగింది. ఈ కారణం చేతన నేను ఎక్కువగా సంపాదించలేకపోవడం అని జరిగింది. ఇక్కడ సంపాదన అనేది ముఖ్యం కాదు. మనిషి ఏ వృత్తిలోనైనా, ఏ బిజినెస్లోనైనా, ఏ పనిలోనైనా తృప్తిగా ఉన్నాడా లేదా అనేది ముఖ్యం. నా వరకు నేను నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా
కానీ అది నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా రీచ్ కాకపోవచ్చు. అంత మాత్రాన నేను ఇలాగా ట్రావెల్ చేయటము ఒక ఇన్సల్ట్గా, అవమానంగా నేను ఎప్పుడు బాధపడలేదు. నేను నాకు ఏదైతే కేసులు వచ్చినాయో అది న్యాయంగా సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాను. ఈ జర్నీని ఇలాగా సాగిస్తూ ఉన్నాను. వేరే అడ్వకేట్ల లాగా రిచ్గా గొప్పగా ఉండాలని అనిపించడం లేదా మీకు? సార్, అందరికీ ఏ వ్యక్తి కూడా గొప్పగా ఉండాలనే ఉంటుంది. కానీ అవకాశం కానీ లేదంటే వేరే ప్రోద్బలం కానీ సపోర్ట్ అనేది ఉన్న వాళ్ళల్లో వాళ్ళు తొందరగా వృద్ధిలోకి లేదంటే ఒక రకమైన సంఘంలో, సొసైటీలో ఒక రకమైన స్టేటస్, హై స్టేటస్ని పొందటానికి కూడా అవకాశం ఉంటుంది. నా వరకు నేను చాలా వరకు అవకాశాలు రాకపోవటమే నేను ఈ విధంగా ఉండటానికి కారణమని నేను చెప్పగలుగుతాను. సాధారణంగా చూసుకుంటే లాయర్లు అంటే మామూలుగా ప్రజల్లో చాలా మందికి తక్కువ భావం, అంటే ఒక చులకన భావం అనేది అన్ని చోట్ల సరైన గౌరవం లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకోవచ్చు సార్? సార్, మన దాదాపు మన దేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఉదాహరణకు మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ కానీ, ఇలా గొప్ప గొప్ప వ్యక్తులను తీసుకుంటే వాళ్ళందరూ లా చేసిన వాళ్ళే, లాయర్లుగా ప్రాక్టీస్ చేసిన గొప్ప వ్యక్తులు. ఆ రోజుల్లో చాలా గొప్పగా లాయర్ అంటే చాలా విలువ, గొప్ప పేరు అన్నీ ఉండేవి. కానీ కాలక్రమేణా రాను రాను ఈ యొక్క న్యాయవాది యొక్క ఆ పేరు అనేది కొంతవరకు తగ్గిన మాట వాస్తవమే. దానికి కారణం ఏంటంటే మన చాలా వరకు, అందరైనా నేను అంటలేదు, చాలా వరకు న్యాయవాదులు వాళ్ళు క్లయింట్స్తో ఒక కేసును మాట్లాడేటప్పుడు దానికి కట్టుబడి ఉండి పద్ధతిగా, న్యాయంగా చివరి వరకు ఒక నమ్మకాన్ని ఆ యొక్క క్లయింట్ దృష్టిలో పెట్టినప్పుడు దాన్ని కొనసాగించడానికి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అలాగా చాలామంది చెయ్యకపోవటం వలన ఈ న్యాయవాదుల మీద ఒక సాధారణ జనము ఒక రకమైన చులకన భావము అనేది ఏర్పడుకోండి. అంటే ఇక్కడ చాలా వరకు నమ్మకం అనేది తగ్గిపోయింది క్లయింట్ల మధ్య, న్యాయవాదుల మధ్య. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్నో రకమైన వృత్తులు, వ్యాపారాలు ఉన్నాయి. అయినప్పటికీ న్యాయవాద వృత్తిలో అందరూ అంత త్వరగా ఎదగరని తెలిసి కూడా ఈ వృత్తిలోకి చాలామంది యువత అనేవాళ్ళు ప్రవేశిస్తున్నారు. వాళ్ళు రావటం ఎంతవరకు సరైనది? ఈ వృత్తి అంత గొప్ప వృత్తా? ఈ వృత్తి అంత గొప్పదా అన్న విషయంలో ఎలాంటి అనుభవం లేదు. ఇట్స్ ఏ డిగ్నిఫైడ్ అండ్ రాయల్ ప్రొఫెషన్. కాకపోతే ఈ వృత్తిలో చాలామంది వస్తున్నారు. కానీ వచ్చే ముందు వాళ్ళు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వృత్తిలో విజయంగా కొనసాగటానికి కొంతకాలం పాటు నిరీక్షణ చేయవలసిన అవసరం ఎంతో ఉంటుంది. అంటే వెంటనే మనకు అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఈ వృత్తిలో కనపడకపోవచ్చు. కాకపోతే ఈ వృత్తిలో చాలామంది వస్తున్నారు, కానీ కొంతమంది సక్సెస్ అవుతున్నారు. దీనికి కారణం అంటే ముఖ్యంగా హార్డ్ వర్క్, సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నటువంటి ధ్యాస అనేది కూడా తక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత బేసిక్ నాలెడ్జ్తో పాటుగా మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అంటే ఇది ఒక బిగ్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో సాధారణమైనటువంటి న్యాయవాది సక్సెస్ఫుల్గా ఉండాలంటే మినిమం నాలెడ్జ్ అనేది సరిపోదండి. ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. లేదంటే మనకి మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం. ఎందుకంటే కనీసం 4-5 ఏళ్ళు ఈ కొత్తగా వచ్చినటువంటి న్యాయవాదులు 4-5 సంవత్సరాల పాటుగా మినిమం అన్ని సమస్యలను ఎదుర్కొంటూ, ఆర్థికమైనటువంటి అన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే అలాంటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకి ఆర్థికంగా స్తోమత కనుక ఉందనుకోండి, ఇలాంటి ఆర్థిక సమస్యల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కేవలం మనం కోర్టు ప్రొసీజర్ కానీ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని కానీ ఇంప్రూవ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. అలాగ లేనప్పుడు మనం ఆ విషయాల మీద శ్రద్ధ అనేది ఫోకస్ చేయడానికి అవకాశం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మనం చేయవలసిన మొట్టమొదటి పని
సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకుంటూ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నలుగురి కన్నా మనం నాలెడ్జ్లో, ఎస్పెషల్లీ నాలెడ్జ్లో మనం టాప్గా ఉండాలి. ఆ టాప్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి. ఆ విధముగా మనం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడితేనే సక్సెస్ ఈ ప్రొఫెషన్లో, వేరే షార్ట్ కట్స్ లేదు. వేరే షార్ట్ కట్స్ ఉన్నా కానీ దేర్ ఆర్ టెంపరరీ బట్ నాట్ పర్మనెంట్. వీ హ్యావ్ టు సీ ద పర్మనెంట్ సొల్యూషన్ టు ఆల్ ప్రాబ్లమ్స్. దట్స్ ఇంపార్టెంట్. Every upcoming advocate has to focus on the improvement of knowledge, legal knowledge. This is basic knowledge. Once we got knowledge, that is nothing but asset to every advocate. సార్, ఇంతకు ముందు అడిగినట్లుగా మీరు పేద కుటుంబానికి చెందినవారు కదా, ఏదైనా ఆఫీస్లో కానీ కంపెనీలో కానీ ఉద్యోగిగా చేరితే ఈ సమయానికి మీరు మంచిగా స్థిరపడే అవకాశం ఉండేదని ఎప్పుడైనా అనుకున్నారా? సార్, మాది పేద కుటుంబం, అది వాస్తవం. కాకపోతే నేను వృత్తిలోకి రావటం అనేది ఒక యాంబిషన్తో, ఒక రకమైనటువంటి ఎంతూజియాసంతో ఈ ప్రొఫెషన్లోకి రావటం జరిగింది. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఇది సాధారణమైన వ్యక్తులకు అనుకూలమైనది, ఆర్థికంగా అనుకూలమైనది కాదన్న విషయం. కానీ I strongly determined under any circumstances I want to continue in this profession forever. Before entering into this profession, I already decided. After deciding myself to continue in this profession as an advocate, thereafter only I entered into this profession. So, in view of this reason, even though I faced so many problems, particularly financially, but I never thought to go back from this profession, and again I decided myself to continue in this profession under any circumstances. Even though I face so many financial problems, నేను ఈ వృత్తిలోకి రావటానికి ముందే నేను నిర్ణయించుకున్నాను, అసలు నాకు ఈ వృత్తి అంటే చాలా ఇష్టం. ఈ వృత్తిని నేను ఎంతో ఇష్టపడి వచ్చి అప్పుడు ఏదైనా మనం ఇష్టపడి చేసేటప్పుడు ఆ పనిలో కష్టం కూడా ఉంటుంది. ఆ కష్టాన్ని మనం భరించినప్పుడే మనం అనుకున్న ప్రయాణంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేను పూర్ పర్సన్ని ఒక్కో సమయంలో నా యొక్క ప్రారంభ దశలో, అంటే మొట్టమొదటిగా నేను ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆటోకి వెళ్ళటానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి సందర్భాల్లో కూడా నేను ఏనాడు కూడా ఎందుకు వచ్చాను ఈ ప్రొఫెషన్లోకి, వేరే దాంట్లోకి వెళ్తే బాగుండేది ఆర్థికంగా నా పరిస్థితి అని ఏనాడు అనుకోలేదు. అది కూడా నేను ఈజీగా తీసుకున్నాను, ఎలాగా ఫీల్ అవ్వలేదు, అలాగా కంటిన్యూ అయ్యాను. కాబట్టి మనకి ఇష్టమైన దాన్ని కష్టమైనా చేయాలి, అదే ఆ దృష్టిలోనే నేను ఈ వృత్తిలోకి వచ్చాను. న్యాయవాద వృత్తిలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు కానీ, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, ఏ సందర్భంలోనైనా ఎందుకు వచ్చానరా బాబు ఈ వృత్తిలోకి, వేరే ఏదైనా కంపెనీలో జాబ్ జాయిన్ అయితే బాగుండేది కదా అని ఎప్పుడైనా ఆలోచన కలిగిందా మీకు? అంటే ఫైనాన్షియల్గా నేను చాలా సమస్యలు అనేది ఎదుర్కోవడం జరిగింది. నేను ప్రారంభంలో ఆఫీస్లో చేరినప్పుడు ఆ రోజు మొట్టమొదటిగా 500 రూపాయలకే చేరాను. తర్వాత అది కొన్ని నెలల తర్వాత 1000 రూపాయలు చేశాను. ఆ 1000 రూపాయలతో సర్వైవ్ అవ్వటం, అన్ని ఖర్చులను బేర్ చేయటం అనేది చాలా కష్టమైంది. అలాంటి సందర్భంలో రూపాయికి కూడా కొన్ని సందర్భాల్లో లేక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ వేరే వాళ్ళు కూడా నన్ను చూసి, అనవసరంగా ఈ ప్రొఫెషన్లోకి వచ్చావు, నువ్వు వేరే ప్రొఫెషన్లో వెళ్ళినడితే చక్కగా సెటిల్ అయ్యేవాడివి, ఇలాంటి సమస్యలు ఉండేది కాదని చెప్పి చాలామంది కూడా నన్ను డిస్కరేజ్ చేశారు. అయినా కానీ ఐ నెవర్ థాట్ దట్ ఐ వాంట్ టు గో బ్యాక్ ఫ్రమ్ ద ప్రొఫెషన్. సో దానికి నేను రెడీగా అవన్నిటిని కూడా ఫేస్ చేసుకుంటూ బేర్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఏనాడు కూడా నేను ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చానా అనేది నేను ఏనాడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇష్టపడి వచ్చాను, కష్టమైనా ఇదే భరిస్తానని నిర్ణయించుకున్నాను.
న్యాయవాద వృత్తిలోకి రావడానికి ఎటువంటి ఆర్థిక స్తోమత లేని వారు రావచ్చా, లేక డబ్బు పలుకుబడి ఉన్నవారు మాత్రమే రావడానికి అర్హులు అంటారు? సార్, ఈ రోజులను బట్టి చూస్తే చాలా వరకు ఆర్థికంగా స్థిరత్వం కలిగిన వ్యక్తులు, ఇతరత్ర పలుకుబడిన వ్యక్తులు కూడా ఈ ప్రొఫెషన్లోకి రావటం అనేది జరుగుతుంది. కానీ ఒక పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు న్యాయవాదులుగా సక్సెస్ని చూడాలంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కారణాలు ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆర్థిక అనేటువంటి స్థిరత్వం, ఆ సపోర్ట్ అనేది ఈ పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి లేకపోవడం. దీనివలన వాళ్ళు ఒక రకమైనటువంటి ఫోకస్ని ప్రొఫెషన్ మీద చేయలేకపోయినటువంటి పరిస్థితి కలుగుతుంది. అదేవిధంగా ఆ క్లయింట్స్ అనేది కూడా ఇప్పుడు ఎలాగైందంటే ఈ వ్యక్తి దగ్గరికి రావటము, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటము అన్న విషయాలు మనకన్నమాట ప్రస్తావిస్తే చాలా వరకు వాళ్ళు అటువైపే మొగ్గు దూకుతున్నారు. ఇక్కడ నాలెడ్జ్ అనేది కూడా కొన్ని సందర్భాల్లో క్లయింట్స్ నాలెడ్జ్ కన్నా కూడా ఇతరత్ర ఉన్నటువంటి విషయాల్ని ఆకర్షణకయ్యి అటు వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఎదుట్లో సర్వైవ్ అవ్వచ్చు. కాకపోతే నిరీక్షణ అనేది అవసరం. వెంటనే మనం అనుకున్నటువంటి టార్గెట్ని మనం రీచ్ కాకపోవచ్చు. కాబట్టి ఇది అందరికీ అనుకూలమైన ప్రొఫెషన్. కాకపోతే ఈ ప్రొఫెషన్లోకి వచ్చేటప్పుడు వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితులను చూసుకుని మనం ఎంతవరకు ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతామో లేదా అన్నది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నదని నా అభిప్రాయం. సార్, మీరు ఈ వృత్తిలోకి ఏ ఉద్దేశంతో వచ్చారు? ఆ ఉద్దేశం అంటే మీరు వచ్చిన కళ అనేది నెరవేరిందంటారా? వాస్తవంగా నేను ఈ ప్రొఫెషన్లోకి ఒక జడ్జిగా అవుదామనే ఉద్దేశంతో, కోర్ట్ ఆఫీసర్ జడ్జిగా అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రొఫెషన్ రావడం అనేది జరిగింది. స్టార్టింగ్లో వాస్తవంగా నాకు అవకాశం వచ్చింది. కాకపోతే అక్కడ ఆ రోజు స్టార్టింగ్లో మొట్టమొదటగా అంటే దాదాపు 20 సంవత్సరాల కిందట జూనియర్ సివిల్ జడ్జి కానీ అలా అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ 3 years ఉండాల్సిన అవసరం ఉండేది. అప్పుడు నేను చేరిన కొత్తలో నాకు 3 సంవత్సరాల అనుభవం అనేది తక్కువైంది. ఆ కారణం చేత ఆ అవకాశాన్ని నేను వినియోగించలేకపోయాను. తర్వాత కొంతకాలం తర్వాత ఆ కండిషన్ని గవర్నమెంట్ తీసేయటం అనేది జరిగింది. కానీ అప్పటికి నా యొక్క ఏజ్ బార్ అవటం వల్ల ఆ అవకాశాన్ని కూడా నేను వదులుకోవాల్సిన సందర్భం వచ్చింది. దానివలన ఆ అవకాశం మిస్ అయ్యింది. ఇక నాకు ఇటు ఈ ప్రొఫెషన్ మీద ఎంతో ఇంట్రెస్ట్ కాబట్టి ఇక లాయర్గా ఇదే కంటిన్యూ అవుతున్నాను. దీంట్లోనే ఆనందము, కష్టము, తృప్తి అన్నీ నేను అనుభవిస్తూ ఉన్నాను. నాకు ఏనాడు కూడా ఈ ప్రొఫెషన్ మీద ద్వేషం కానీ, ఎందుకు వచ్చానని ఒక రకమైన బాధ కానీ ఎప్పుడూ అనిపించలేదు. బహుశా ఇక ఇప్పుడు కూడా అనిపించదని నేను అనుకుంటున్నాను. న్యాయవాద వృత్తిలోకి వచ్చే యువకులకు మీరిచ్చే సూచనలు, సలహాలు కానీ వాళ్ళు విజయవంతంగా ఈ వృత్తిలో కొనసాగాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలనేది చెప్పగలరా? కొత్తగా వచ్చేవాళ్ళు అనేది ఎవరైనా కానీ, ముఖ్యంగా మీరు అడిగినట్టుగా ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చేవాళ్ళు కొన్ని విషయాలను గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాలనుకుంటే మన చేతిలో కత్తి ఉండాలి. అదేవిధంగా ఈ ప్రొఫెషన్లో నువ్వు సక్సెస్ఫుల్ లాయర్గా ఎదగాలంటే నీకు నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి నువ్వు ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఒక డిసిప్లైన్గా ఒక టైం షెడ్యూల్ని నువ్వు ఫిక్స్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ చేయాలి. ప్రతిరోజు నువ్వు ఏదో ఒక సందర్భంలో కొంత టైం అలాట్ చేసుకుని ఈ లీగల్ జర్నల్స్ చదువుకుంటూ ఆ లీగల్ నాలెడ్జ్ని అప్ టు డేట్ చేసుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూ మస్ట్ బి అన్ ఎక్స్ట్రాడినరీ అడ్వకేట్ ఓన్లీ. ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ లైక్ రీడింగ్ జర్నల్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ etc. etc. These are very crucial to
to become a successful advocate and also to continue in this profession ever and forever. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చే అడ్వకేట్స్ కానీ ఎవరైనా కానీ ముందు బేసిక్గా ఈ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ అయినా ఆఫీస్లోనైనా కానీ ఎక్కువ సంవత్సరాలు పని చేయకూడదు. మినిమం నాలెడ్జ్ చూసుకోవాలి. ఎందుకంటే ఇది నేను వాళ్ళని ద్వేషంగా చెప్పడం కాదు, నీకుగా నువ్వు బయటకు వస్తే నీకుగా నువ్వు ఈదటం అనేది నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళు ఈదుతుంటే నువ్వు చూడటం వలన నీకు లాభం లేదు. కాబట్టి నువ్వు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎప్పుడు జరిగింది? నీ చేతిలో ఫైల్ వచ్చినప్పుడు, నీ పర్సనల్గా నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన, రీసెర్చ్ చేయాల్సినట్టు, నీ హార్డ్ వర్క్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు. అందుకని మినిమం నాలెడ్జ్ రావడానికి కొంతకాలం, అది 1 year కానీ 2 years కానీ ఆఫీస్లో చేసి తర్వాత బయటకు వచ్చేసేసి ఇండిపెండెంట్గా నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకుంటూ, నీ రీసెర్చ్, నీ హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఇది చాలా బెస్ట్గా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. మీరు జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జనవాణి ఆ గ్రీవెన్స్ సెల్కి మీరు గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా రావడం జరుగుతుంది. గ్రీవెన్స్ సెల్పై మీ అభిప్రాయం ఏంటి సార్? అది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం అండి. అది ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఒక రకమైన సలహా, చేయూత ఇవ్వటానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం, ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి. ఈ కార్యక్రమానికి వచ్చే చాలామంది ప్రజలలో సామాన్యులు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు వివిధ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళ సమస్యలను చెప్పుకోగా అక్కడ సరి అయినటువంటి న్యాయం జరగకపోవటం వలన విసుగు చెంది వేచారి న్యాయం కోసం ఈ కార్యక్రమంకి రావటం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత చాలామంది విషయంలో ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు వెంటనే ఇమీడియట్గా ఆ యొక్క ఆఫీసర్ ఎవరైతే సరి అయినటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి ఆఫీసర్ని కాంటాక్ట్ చేసి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, దానికి సరైన కారణం ఏంటి అని తెలుసుకొని వెంటనే తగిన చర్య తీసుకోండి అని వీళ్ళు ఆ యొక్క ఆఫీసర్ని, అధికారులని కోరటం అనేది జరుగుతుంది. దీన్ని ఆసరా తీసుకుని తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు తిరిగి ఆ అధికారిని సమీపించి విషయాన్ని తెలుపుగా దాని మీద చాలా వరకు సత్వర న్యాయం అనేది, పరిష్కారం అనేది జరుగుతుంది. నా దృష్టిలో ఈ జనవాణి ప్రోగ్రాం చాలా ఉపయోగకరమైన ప్రోగ్రాం, ముఖ్యంగా సామాన్య ప్రజానికానికి ఎంతో అందుబాటులో ఉన్నటువంటిది, ఉపయోగకరమైనదని నా ఉద్దేశం. జనవాణి కార్యక్రమంలో దాదాపుగా ఇప్పటి వరకు ఎన్ని రోజులు వెళ్ళారు? వెళ్ళిన టైంలో మీ దృష్టికి ఎక్కువగా వచ్చిన కేసులు ఏంటి? అలాగే జనవాణికి వచ్చిన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు అక్కడ? నేను దాదాపు 15 సందర్భాల్లో జనవాణి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అనేది జరిగింది. 15 సార్లు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాధితుల్లో, సామాన్య బాధితుల్లో చాలా వరకు వివాహానికి సంబంధించినటువంటివి, కుటుంబానికి సంబంధించినటువంటివి, తర్వాత ఈ రెవెన్యూకి సంబంధించిన సమస్యలతో అక్కడికి రావటం అనేది జరిగింది. చాలా వరకు పోలీస్ స్టేషన్లో సంబంధిత పోలీస్ అధికారి ఏదైనా బాధ్యతలు వెళ్ళినప్పుడు సత్వరమైన చర్య తీసుకోనన్నటువంటి సందర్భంలో వారి చుట్టూ చాలా సందర్భాలు తిరిగినను, వారిని పాదేపడి సరైన చర్యను తీసుకోండి అని కోరినను, అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోనటువంటి సందర్భాలలో ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూకు సంబంధించినటువంటి చిన్న చిన్న తగాదాలకు సంబంధించి, అంటే రికార్డులో పేర్లు ఎక్కించడం, అక్రమంగా పేర్లు ఎక్కించడం,
వాటి గురించి అవి ఏవైతే అక్రమంగా రికార్డులు ఎక్కిరించారో అవి తొలగించడానికి అని చెప్పి దరఖాస్తు పెట్టుకోవటం, లేదంటే వీళ్ళు వారసత్వంగా యాన్సిస్టర్స్ అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి వారసత్వంగా రికార్డులు వీళ్ళ పేర్లని నమోదు చేయటం గురించి కానీ ఇలాంటివి, తర్వాత వివాహాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్లు రావటం, దానికి మెయింటెనెన్స్ సంబంధించి కొన్ని విషయాలకు సంబంధించి కానీ ఇలాంటివన్నీ జరగడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇతర లీగల్ కమిటీకి సంబంధించిన లాయర్లు కానీ వెంటనే ఈ సమస్య యొక్క అధికారికి ఫోన్ చేసి ఆ అధికారితో విషయం ఏంటని తెలుసుకొని తర్వాత ఆ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పేసి అప్పటికప్పుడే మాట్లాడి చాలా వరకు ఆ సమస్యల్ని పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది ఒక అడ్వకేట్గా? నా ఒపీనియన్ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. వారు ఒక విషయం ఆయన దృష్టిలో వెళ్ళినప్పుడు అది సక్రమైనది కాదు, అక్కడ అన్యాయం జరిగింది అని ఆ పవన్ కళ్యాణ్ గారు కనుక జరిగితే వారు వెంటనే దాని మీద ఆ విషయం పరిష్కారానికై దాన్ని సరిదిద్దటానికై వెంటనే చర్య తీసుకోవటానికి ఏమాత్రం కూడా వెనకాడనే వ్యక్తి అని నా అభిప్రాయం. వారు మాటలే కాదు చేతలు కూడా చేయగలుగుతారు, చేస్తారు, చేస్తున్నారు. వేరే వారినితో నేను పోల్చడం కాదు, కేవలం నేను పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాను. వారు చెప్పేది చేసేది రెండు ఒకే రకంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి చాలా తక్కువగా మనం చూస్తాం. 56 సంవత్సరాల జీవితంలో రాజకీయంగా ఎలాంటి నాయకుడిని ఎప్పుడైనా చూసారా మీరు? ఉన్నారు సార్, లేరని అనకూడదు. అంటే రీసెంట్గా తక్కువయ్యారు వాస్తవంగా, గతంలో ఉన్నమాట వాస్తవమే. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు వాస్తవంగా. ఆయన ఈ పూర్ పర్సన్స్కి, పూర్ సెక్టార్కి, ఈ పూర్ కేటగిరీ సంబంధించి ఎన్నో న్యూ స్కీమ్స్ ఆ రోజుల్లోనే ప్రవేశపెట్టారు. అది అతను ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ మనం ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి, మనం మర్చిపోలేము. దాని బేసిక్గా ఓ ఫౌండేషన్ అనేది ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లోనే వేసేయటం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఇప్పుడు చేసేవాళ్ళు తక్కువయ్యి చెప్పేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే నేను వాళ్ళకి అగ్నిస్ట్గా అని అంటలేదు, నేను వాట్ ఐ ఫీల్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ హియర్ ఓన్లీ. పవన్ కళ్యాణ్ గారు మీద నాకు అయితే మంచి అభిప్రాయం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఇంటలెక్చువల్, జీనియస్, వెల్ ఎడ్యుకేటెడ్, ఎక్స్పీరియన్స్డ్. ఆయన కూడా చాలా సొసైటీకి మంచి చేయాలన్నటువంటి తాపాత్రంతో ఉన్నటువంటి వ్యక్తి. అతని యొక్క ఆలోచనలు కూడా సొసైటీని డెవలప్ చేయాలి. మన పరిపాలన నేను ఉన్నంతకాలం ఏదో విధంగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక గుడ్ స్పిరిట్ అనేది బాబు గారికి కూడా ఉంది. అది చాలా గొప్ప విషయం, మనందరం కూడా గుర్తించాల్సిన విషయం అని నా అభిప్రాయం. అంటే అధికారంలోకి రాకముందు చేతిలో తన సొంత జేబులో డబ్బులు తీసి జనానికి ఇచ్చిన నాయకులు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన సొంత డబ్బులు తీసి అది జనానికి ఇచ్చే నాయకుడిని ఎప్పుడైనా చూసారా? అంటే ఈ మధ్య కాలంలో నేను అది నాగా నేనేం చూడలేదు సార్ యాక్చువల్గా. కాకపోతే నేను ఈ పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను గమనించాను. అతను అధికారంలో రాకముందు అతను ప్రచార నిమిత్తం వెళ్తున్నప్పుడు వివిధ సమస్యలను పరిశీలించడం అనేది జరిగినప్పుడు ఆ సమస్యలకు స్పందిస్తూ తన యొక్క సొంత పాకెట్ నుంచి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ప్రజల యొక్క వెల్ఫేర్కి కానీ, వాళ్ళు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఇవ్వటం అనేది జరిగింది. అది చాలా చెప్పుకోదగ్గ విషయం. క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయటం అనేది జరిగింది.
అలా చేయటం అనేది రియల్లీ దట్ ఈస్ రేరెస్ట్ ఆఫ్ రేర్ థింగ్ ఐ థింక్ ఇన్ మై వ్యూ. ఈజ్ వెరీ అప్రిషియబుల్ పర్సన్ ఇన్ దట్ రిగార్డ్. Even after becoming Deputy CM of AP also, he has been continuing with the same spirit. He is doing help to the poor and the society who are in dire need of it. Really, I am appreciating Pawan Garu also, as well as Chief Minister Chandrababu Naidu Garu also.